హాయ్ అండి అందరికీ. మనం రాహుకాల దీపం పెట్టుకుంటున్నాం కదా. ఈరోజు 4th వీక్ అండి. ఈరోజు మనం వీడియో చేద్దామని అనుకున్నాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి కింద వాష్ చేసుకున్న తర్వాత బండంతా వాష్ చేసుకున్న తర్వాత పైన ఇలా అరిటాకు పెట్టుకొని అరిటాకు మీద నీళ్లు చల్లి పసుపు అంతా మనం అప్లై చేసాము. ఆ అప్లై చేసిన తర్వాత బియ్యం నానేసి వాటిని కొంచెం ఎండలో పెట్టిన తర్వాత మనం పిండి పట్టించుకుంటాము. ఆ బియ్య పిండితో మనం ముగ్గేసేసుకునేసి 2 sides అనమాట. దీపం పెట్టే ముందు ముగ్గేసేసుకుని బియ్య పిండితో ఇలాగా ముగ్గేసేసుకునేసి నీట్గా మళ్ళీ దాని మీద మనం పసుపు కుంకుమ ఇవన్నీ కూడా మనం పెట్టేసుకుంటాం అన్నమాట. మామూలుగా రాహుకాల దీపం 18 వీక్స్ అనేది చేసుకుంటారు. ఆ తర్వాత ఫైనల్గా 19th వీక్ వచ్చేసి మనం రాహుకాల పూజ చేసుకోవాలి. సో అప్పుడు పూజ చేసేసుకునేసి అది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. మీకు ఏదైనా కోరికలు ఉంటే ఫస్ట్ దీపం పెట్టేటప్పటికి మనం ఆ కోరికని కోరుకునేసి మనం పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం గౌరీదేవిని పెడతాము కాబట్టి ఇది ముగ్గేసుకుంటున్నాను. అటు సైడ్ కూడా వేసేసాను. సో ఇది ఆకు కాబట్టి వేసుకుంటున్నాను. బోత్ సైడ్స్ అనేది ముగ్గేసేసుకుంటున్నాను. మావాడు కూడా హెల్ప్ చేయడానికి వచ్చినాడు. ఈరోజు తీసుకెళ్ళాను, నిన్న శుక్రవారం రోజు తీసుకెళ్ళాను మావాడిని. ఇంటికి ఎప్పుడు వెళ్దాం అదే గోల. తీసుకెళ్ళినంతసేపు మళ్ళీ తీసుకెళ్ళలేదని గోడ. ఇక్కడ కూడా మనం పసుపు ముగ్గు వేసేసుకొని బోత్ సైడ్స్ పసుపు కుంకుమ పెట్టేసుకుంటాం అన్నమాట. హెల్ప్ చేస్తున్నట్టు చూడండి కుంకుమ వేస్తానికి. తర్వాత మనం ఈ ముగ్గు పిండి అయిపోయిన తర్వాత మనము పసుపు కుంకాలు వేసేసుకున్న తర్వాత ఇలాగా తమలపాకులు అనేవి అరేంజ్ చేసుకుంటాము. ఫస్ట్ వచ్చేసి గౌరీదేవి కోసం అని తమలపాకులు పెట్టున్నాం. తర్వాత ఇంకా 9 దీపాలు అనేది మనం వెలిగిస్తాము కాబట్టి 9గా 2 ఆకులుగా సెట్ చేసుకుంటున్నాను అనమాట. సో గౌరీదేవిని పసుపు ముద్దతో రెడీ చేసేసి గౌరీదేవికి బొట్టు పెట్టేసి పూలు అయితే పెట్టేసాము. తర్వాత నిమ్మకాయలు స్క్వీజ్ చేసేసి దాంట్లో మనం రివర్స్గా మనం తీసేసుకొని దాంట్లో నెయ్యి ఒత్తులన్నీ పెట్టేసుకున్నాము. తర్వాత యాజ్ యూజువల్గా మనకి టైమింగ్స్ ప్రకారం దీపాలన్నీ వెలిగించేసుకొని అమ్మవారి అష్టకం చదువుకొని అష్టకం 2 చదువుకొనేసి కొబ్బరికాయ టెంకాయ కొట్టేసేసి ఆ నైవేద్యంగా మనం తాంబూలం పెట్టేసిన తర్వాత నైవేద్యం టెంకాయ పెట్టుకుంటాము. అది కాకుండా మనకి ఇష్టం వచ్చిన ఎండు ద్రాక్ష, కిస్మిస్ కానీ లేదా మన ఇష్టం బెల్లం పెట్టుకోవచ్చు, కలకండ పలుకులు పెట్టుకోవచ్చు. సో అమ్మవారికి అవి నైవేద్యంగా పెట్టేసుకునేసి మనం అయితే హారతి అయితే ఇచ్చేసుకుంటున్నాం. ఇది ఈ వారం పూజ అండి. అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకునేసేసి ఇంకా రిటర్న్ అయిపోతాము. అక్కడ